ఉద్దేశము, ఆలోచన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉండగా ఆ ఆలోచనను సఫలపరచడానికి ఈ బెంగపూడు గ్రామంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, అలాగే గ్రామానికి అధికారులైనటువంటి సర్పంచ్ గారు గౌరవనీయులు శ్రీ దుర్గాదేవి ధర్మరాజు గారు, వారు కూడా ఎంతగానో సహకరించి మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా రీజన్గా కార్యక్రమాన్ని జరిగించాలో ఆ విధంగా జరిగించడానికి సహకరించినటువంటి గ్రామ అధికారులకు, సర్పంచ్ గారికి, గ్రామస్తులకు, సహకరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని ఇష్టం మనిషికి తెలుసా? రాత్రికాల సమయంలో, నిన్నటి రాత్రికాల సమయంలో దేవుని ఇష్టం మనిషికి తెలియదు, కానీ మనుషులలో ఎన్నో ఇష్టాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరిలో ఎవరికి తోచిన విధంగా వారి మనసులలో ఇష్టాలు గూడు కట్టుకొని ఉన్నవి. అలా మనుషులలో ఉన్న ఇష్టమే అది నా ఇష్టం. ఆ ఇష్టానికి బలైపోతున్న వారు ఎంతోమంది. నా ఇష్టమైన ఆలోచనతో వారికి మిగిలే లాభం ఏమైనా ఉందా, ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే లేదు అని వాస్తవాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మనుషుల ఇష్టాలలో స్వార్థం ఉంటుంది. మనుషులు ఇష్టాలలో నష్టపరచాలనుకుంటారు. ఎదుటివారు నష్టపోయినా సరే మనం సంతోషించాలనే ఆలోచనతో ఉంటాయి వారి ఇష్టాలు. అది దురాశతో నింపబడిందని విన్నారు. అది పాప పంకిలమైనది. అది దేవుని దృష్టిలో నేరంగా పరిగణలోనికి వస్తుంది. కానీ దేవుని ఇష్టం మనిషి తెలుసుకోవటం వలన మనిషి యొక్క మనసే మార్చబడుతుంది. మనిషి యొక్క ఇష్టాలు దేవుని ఇష్టాలకు అనుకూలంగా మార్చుకుంటాడు. కాబట్టి దేవుని ఇష్టం మనిషికి తెలియాలి. ఆ దేవుడు తన మనస్సులో ఎలాంటి ఆలోచనలు, ఇష్టాలను కలిగి ఉన్నాడో మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో పొందుపరిచాడు ఆయన. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని ఇష్టములో ఉన్నవారే. దేవుని ఇష్టము ఆయన రూపం కలిగిన మనుషులందరి మీద ఉంది. అది ఎలా ఉందో రాత్రి మీకు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. మనిషిగా మొట్టమొదట మనిషి ఆదాము. ఆదామనే మొట్టమొదట మనిషి భూమి మీదకు రాక మునుపు, ఈ భూమి లేక మునుపు, ఈ జగత్తు లేక మునిపే దేవుడు ఎన్నో ఇష్టాలు కలిగి ఉన్నాడు. ఆయన కలిగిన ఇష్టాలన్నిటికీ కారణం ఎవరు అంటే నీవే. ఈ గ్రామములో, ఈ ప్రాంతములో, ఈ దేశములో, ఈ లోకములో నివసిస్తున్న నీవే ఆయన ఇష్టానికి గల కారణం. అయితే దేవుడు చేసే పనులేమైనా దారుణంగా ఉన్నాయా, అడ్డుగోలుగా ఉన్నాయా అంటే దేవుని ఇష్టాలు నేరాలతో నింపబడినవి కాదు. దేవుని ఇష్టాలు స్వార్థమైనవి కావు. దేవుని ఇష్టాలు అన్నీ భూమి మీద మనిషిని ప్రవేశపెట్టాలి, మనిషిని జీవింప చేయాలి. ఆ మనుషులు భూమి మీదకు వచ్చి పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఈ 60-70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని వారికి నేను ఇస్తున్నాను కనుక వారికి ఇస్తున్న ఆయుష్కాలములో వారు మీదున్నటువంటి ఇష్టముతో నేను చేసిన కార్యక్రమాలను బట్టి
నేను ఇచ్చిన వారికి దేహాన్ని బట్టి, నేను ఇచ్చిన వారి యొక్క ఊపిరిని బట్టి, నేను వారిని కుటుంబాలుగా, సంతతులుగా, అనేక మంది జాతులుగా నేను ఏర్పాటు చేశాను కనుక ఈ విషయాలన్నీ వారికి తెలియాలంటే దేవుని గ్రంథాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. పరిశోధించవలసిన అవసరత అనేకులకు లేదు. అయినా సరే దేవుడు తన ప్రేమతో, నా మనసులో ఉన్న ప్రేమ తెలుసా, నా మనసులో ఉన్న ఇష్టం నీకు తెలుసా? మీకు తెలియవు కాబట్టి ఆయనే తన గ్రంథంలో రాయించాడు. దేవుని మనసులోని ఇష్టాలు ఎలా తెలుస్తాయంటే దావీదు గారు చెప్తున్నారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 1వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పాపుల మార్గమును నిలవక, అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మహాచక్రవర్తి వ్రాస్తున్నటువంటి సంగతులవి. దేవుని మనసు ఆయనకి ఎలా తెలిసింది? ఆ చక్రవర్తి అనగా దావీదు గారికి 40 సంవత్సరాలు పరిపాలన చేసిన మహనీయుడైన, యూదా ఇశ్రాయేలు సంయుక్త సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ప్రజలలో ఎంత మన్నను పొంది ఉంటాడో ఆలోచించాలి. 40 సంవత్సరాలు ప్రజలు అంగీకరించారంటే దావీదులో ఉన్నటువంటి ఆ మనసు, ఆయన యొక్క భక్తి, ఆయన జీవితం అంతా దేవునికి ఇష్టమైనది. బాల్య దశలోనే దేవునికి ఇష్టమైన వ్యక్తి అయినా, ఒక సామాన్యమైన గొర్రెలు మేపుకునేటువంటి స్థితిలో ఉన్నవాడైనా, అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. అలా పిలిచినటువంటి దేవుని యొక్క మాటను విని ఆ అధికారాన్ని జరిగిస్తూ, పరిపాలన ఇస్తూ, నేను అధికారిని కాదా, చక్రవర్తిని కాదా, నా ఇష్టాలు నాకు ఎన్నో ఉంటాయి, నా పనులు నాకు ఉంటాయని దేవుని గురించి మాత్రం మర్చిపోలేదు. మనం ఉంటాం, దేవుణ్ణి మర్చిపోలేదండి. పొద్దుటే దండం పెట్టుకుంటామని అంటాం అంతే. పొద్దుట దండం పెట్టుకుంటాము, రాత్రి మరలా నిద్రపోయేటంత వరకు చెయ్యరాని ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. అవునా కదా? తెల్లవారుజామును ప్రార్థన చేసి పనులు ప్రారంభిస్తాము, మాటలు ప్రారంభిస్తాము, మరి కార్యక్రమాలను ప్రారంభిస్తాము. ఎన్ని దేవునికి ఇష్టమైన పనులు చేస్తాడు మనిషి? చేయలేడు. నిద్రపోయే సమయం వరకు ఎన్నో దేవునికి వ్యతిరేకమైనవి ఎన్నో ఆలోచనల చేత నింపబడి ఉంటాడు. అతనిలో ఉన్న ఇష్టాలు తప్ప దేవుని ఇష్టాన్ని జరిగించాలి, ఒక మంచి పాలన లేక ఒక మంచి జీవితం, ఒక మంచి నడవడిక, నా చుట్టూ ఉన్న సమాజానికి, నా ఇరుగు పొరుగు ఉన్న వారికి ప్రేమనివ్వాలి, సహాయాన్ని ఇవ్వాలి, సాత్వికాన్ని చూపించాలి, పొరుగు వాడిని ప్రేమించాలనే ఆలోచనతో ఉండవండి. బైబిల్ పట్టినా, బైబిల్ చదువుతున్నా, అది గుడికి వచ్చేటంత వరకు, ఉదయం ప్రార్థన చేసేటప్పుడే, అయ్యగారి కనబడితే నమస్కారం చేసేటప్పుడు చేయటానికే తప్ప పాటించటానికి ఇష్టపడిన పరిస్థితి నాడు భక్తులలో ఉంది. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఏంటయ్యా దావీదు, నీకు ఇంత జ్ఞానము, ఇంత సుదీర్ఘమైన పరిపాలన నీకు ఎలాగొచ్చిందంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని, యెహోవా ధర్మశాస్త్రము అది ధర్మమైనది, అది మానవ మనసుల్లోంచి వచ్చినటువంటి మాటలు కాదవి. దేవుని ధర్మశాస్త్రం మేలైనది, ప్రజలకు ప్రయోజనకరమైనది, నీ బ్రతుకును మార్చగలిగినది.
స్వార్థము నుండి, దోపుడు నుండి నేను బయటికి తీసుకొని వచ్చేది. అయితే అలాంటి ఉన్నతమైన దేవుని మనస్సులోని మాటలుగా ఉన్న 66 పుస్తకాలలో ఉన్న 39 పుస్తకాలుగా ఉన్న పాత నిబంధన గ్రంథములు అనేక సంగతులను ఆయన ధర్మశాస్త్రాన్ని మూసే గారు చేత వ్రాయించబడినటువంటి ఆ గ్రంథములో అనేక విషయాలైన దివారాత్రులు ధ్యానిస్తున్నాడట. అలా ధ్యానించటం వలన తన మనసు దేవుని మీద ఉంది. దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి, దేవునికి ఇష్టమైన రీతిలో నేను ఆలోచించాలి, దేవునికి ఇష్టమైన పనులు చేసే విధంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశం కలిగినట్టు వాడండి. అందుకనే దేవుడు అంత మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి గనుకే ప్రవక్త అయిన సమూయేలును పంపించి ఏమన్నాడంటే 16వ అధ్యాయము మొదట సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన కుమారుడు 12వ వచనం, అతను వాడిని పిలిపించి లోపల తోడుకొని వచ్చెను. అతను ఎర్రనివాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించమన్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎవరికి అధికారం పరిపాలన ఇవ్వాలన్నా దేవుని మనస్సులో ఉండాలి. అందుకని దావీదుని నేను కోరుకున్నానన్నాడు ఆయన. దావీదును కోరుకున్నాను కాబట్టి నేను కోరుకున్న వ్యక్తి ఇతనే. పసివాడు అనుకోకు, అమాయకంగా ఉన్నాడని అనుకోకు, సంఖలో సంచి ఉన్నదని అనుకోకు, చేతిలో కర్ర ఉన్నదని నువ్వు అనుకోకు. సమూయేలు నువ్వు అభిషేకించు. ఎందుకంటే నా ఉద్దేశాలు అతను నెరవేరుస్తాడు. నా ఇష్టం ఎరిగినవాడు. అతనికంటూ ఇష్టాలు చేత నింపబడిన భక్తుడు కాదైనా. ఈనాడు క్రీస్తుని అంగీకరించామనేటువంటి మనందరూ జీవితాలలో మన మనసులను ఆలోచించుకుంటే ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది నిమిత్తము దేవుడు చెప్పగలడు? నా యొక్క ఇష్టానుసారమైన కుమార్తెని దేవుడు నీ గురించి చెప్పగలడా? కుమారుడని నీ గురించి చెప్పగలడా? చెప్పాలంటే ఆయన మనసులో ఉన్న మాటలు నీకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే అందులో దేవుని మనసుంది, అందులో ఆయన ప్రేమ ఉంది, అందులో ఆయన ఇష్టం ఉంది, అందులో ఆయన కష్టము, బాధ, చింత, ఆవేదన అన్ని దేవుని గ్రంథములో రాయబడి ఉన్నవి. అలా కోరుకున్న దావీదు నిమిత్తము దేవుడు మరొక మాట చెబుతున్నాడు. ఒక్కసారి మరి అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎంత మంచి పేరు చూడండి. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఇష్టానుసారమైన కుమారుడు. నేను కనుగొన్నాను అతన్ని. నేనేం చేశాను? అనేక మంది ఆ దేశములో ఉండగా, యూదయ ప్రాంతములో ఉండగా, షోమ్రోనులో ఉండగా, అనేక మంది ప్రజలు ఉండగా ఒక దావీదుని మీద ఎందుకు ఆయన దృష్టి పడిందంటే, ఎవరు దేవుని కొరకు నిలబడతారు, ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. ఇతడైతే నా ఇష్టాలు నెరవేర్చగలడు. ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారండి? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? నెరవేర్చడానికి దేవుని ఇష్టమే తెలియదు కదా చాలా మందికి. నమ్ముకున్నారు తప్ప దేవునికి ఏది ఇష్టమో తెలుసా? దేవుడు అనగానే పండు ఇష్టమా, పువ్వు ఇష్టమా, కాయ ఇష్టమా, అది ఇష్టమా, ఇది ఇష్టమా అని ఏదో అనుకుంది అమాయకమైన ప్రపంచం. కానీ దేవుని ఇష్టములు
దేవుని ఆలోచనలు, దేవునికి ఉన్న ఇష్టం ఏంటో తెలుసా? నీవే కావాలి. నీకు పండిన పంట కాదు, నువ్వు సంపాదించిన రూపాయలు కాదు. నిన్నే నేను కన్నాను, నిన్నే నేను కావాలని కోరుకున్నాను. ఇష్టం లేకముందు నిన్ను కోరుకున్నాను. ప్రేమ చేత నేను యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కావాలని ఏర్పాటు చేసుకున్నాను. అంటే మన రాకముందు మనం కావాలని, భూమి మీదకు రావాలని, ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడట? మనం అడిగిపెట్టే ఈ నేల లేనప్పుడు, మనం చూస్తున్న ఆకాశం లేనప్పుడు, అంటే టోటల్ ఇష్టం లేనప్పుడు దేవునిలో ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఈ మనిషికి తెలుసా? ఆ ఇష్టం ఈ మనిషికి తెలిస్తే, నీకు తెలిస్తే, నాకు తెలిస్తే, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు ఈ టైం ఇచ్చింది. మన ఇష్టాలు నెరవేర్చడానికి కాదు ఈ పెళ్లి చేసుకునేది, ఇల్లు కట్టుకునేది, సంపాదించేది, అధికారం చేసేది, ఇంకోటి చేసేది అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏంటంటే మన జీవితం వెనక సాక్షాత్తు కన్న తండ్రి దేవుని ఇష్టం ఉన్నది. మనకు దేవుని ఇష్టాలు తెలియక, దేవా మా ఇష్టాలు నెరవేర్చు అని నువ్వు ప్రార్థిస్తున్నావు. దేవుని ఇష్టం ఇంకా నీకు తెలియలేదంటే అమాయకుడువు నువ్వు. దేవుని ఇష్టం తెలియలేదంటే పైకి భక్తుడిగా ఉన్నవాడువు నువ్వు. ప్రభువా అని పిలుస్తున్నావు తప్ప ఆ దేవుని మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? చెప్పాలని వస్తే సహకరించి వింటున్నావా? దావీదుకి ఎలా తెలిసిందంటే దివారాత్రులు ఏం చేశాడు? ఆయన ధ్యానించాడు. అబ్బో, దేవునికి ఎలా ఉంటే ఇష్టం? నన్ను సంపూర్ణంగా ప్రేమించాలన్నాడు. పాత నిబంధన కాలములో కూడా నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. డబ్బున్నవాడు అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి, కోటీశ్వరుడు ఏదో అయిపోవాలి అని దేవుని కోరిక కాదది. దేవుని కోరిక ఈ డబ్బు కంటే, అధికారం కంటే, ఈ లోకంలో నువ్వు కోరుకునే కోరికలన్నిటికంటే చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. అలాంటి కోరిక నీ తండ్రికి ఉందా? నీ తల్లికి ఉందా? బోధించే వారికి ఉందా? వినేవారికి ఉందా? పాటించే వారికి ఉందా? కన్న తండ్రి కల్మషము లేనివాడు గనుక, దేవుడు గనుక నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. మనం డిగ్రీ చదివేవారిగా ఉండాలి, మంచి కట్నం తెచ్చేవారిగా ఉండాలి, మంచి అందమైన అమ్మాయి కావాలి, మంచి అందంగా ఉన్న పిల్లలు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి వసతి కావాలి. ఇవి మన ఇష్టాలు. మన లిస్ట్ అండి, వాటిల్లో ఉంటుంది మెనూ లిస్టు. అలా లిస్టు మనలో ఎన్నో ఉంటాయి. అంటే మనిషి దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకంటే నా ఇష్టాలు నెరవేర్చుకోవాలి. ఒకవేళ నీ ఇష్టాలు నెరవేరితే మాత్రం నువ్వు ఉండేది ఎంతకాలం? నువ్వు జీవించేది ఎంతకాలం? నువ్వు సంపాదించింది ఏమైనా తీసుకొని పోగలవా? నువ్వు సంపాదించిన లాభం పట్టుకొని పోగలవా? నువ్వు ఒకవేళ నా ఇష్టమని బ్రతికితే ఎదుటివారికి మేలు చేయగలవా? నువ్వు చెప్పండి, ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని ఇష్టం తెలియాలి. తెలిస్తే, మనిషికి తెలిస్తే, అయితే మన మనసులలో ఉండవలసింది దేవుడు. ఆ దేవుని ఇష్టం అంతా ఎవరి మీద ఉన్నదంటే నా మీదే ఉంది. అయితే నా తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నాడా? నేను రాకముందే నా కొరకు విశ్వాన్ని చేశాడా? 3 సెంట్లు 4 సెంట్లు ఇల్లు కాదండి ఆయన కట్టింది. ఈ భూమి నేనే నీకు నివాసంగా కట్టాడైనా. నువ్వు ఉన్నది చిన్న ప్రాంతం అయినా సరే అనేక దేశాలు తిరిగి వస్తావు. ఇవన్నీ ఎవరివి? వీటన్నిటిని ఎవరు నిర్మించారు? ఈ సమస్తము నీ కోసం మన తండ్రి, మీ తండ్రి, మా తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు ఇష్టముతో నిర్మించాడు. ఎందుకు? పిల్లలంటే ఇష్టమని.
పిల్లలంటే ఇష్టమని ఆ పిల్లల కొరకు ఎన్నో చేసి మీ ఇష్ట ప్రకారంగా బ్రతకండి అని మాత్రం చెప్పలేదు ఆయన. మరి ఆ విషయం మీకెలా తెలుస్తుందంటే, మరి మనం నమ్ముకున్నటువంటి నమ్మకానికి ప్రామాణిక గ్రంథంగా ఉన్న బైబిలులోనికి మనం ప్రవేశిస్తే అక్కడ దేవుడు తన ఇష్టాన్ని చెబుతున్నాడు. రాత్రి చదువుకున్న వచనాన్ని కాస్త ముందుకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల మధ్య ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎట్లనగా, తన ప్రియుని యందు అనగా యేసుక్రీస్తునందు ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమకు కీర్తి కలిగించాలని దేవుడి ఇష్ట ప్రకారమైన, అది అండర్లైన్ చేసుకోండి, దేవుని చిత్త ప్రకారం అంటే, చిత్తం అంటే రెడీగా ఉన్నాను చెప్పండి అనే కాదు, దేవుని చిత్తం, దేవుని ఇష్టం అని అర్థం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ఏం చేశాడంట? నిర్ణయించుకున్నాడంటే, నిర్ణయం జరిగిపోయిందంట. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే, నువ్వు రాకముందే, ఈసం లేకముందే ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడట. ముందుగా నిర్ణయించుకుంటారా? అవును, నిర్ణయించుకోవాలి. మనం ఒక కార్యక్రమం చెయ్యకముందే, ఒక వివాహం చెయ్యకముందే ముందు అన్నీ నిర్ణయించుకుంటాం, ఏం చేయాలి, ఎలా ప్లాన్గా చేయాలని. ఈ దేవుని ఇష్టం మనిషికి తెలిసి అనే కార్యక్రమం చేయకముందే పిల్లలు వచ్చి నిర్ణయంతో అధికారులను కలిసి మాట్లాడి, మిగతా పిల్లల్ని కలిసి, సహోదరులను కలిసి, అయ్యగారులను కలిసి, ఎందుకండి ఈ ప్రయాస అంటే, ఇగో దేవుని ఇష్టం మనిషికి తెలియాలి. మానవ జీవితము దేవుని ఇష్టములో ఉంది. దేవుడు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున మనలను ముందుగా కావాలని తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట, వినండి మాట, ఏంటి దేవుని ఇష్టం? ఎందుకు ముందుగా నిర్ణయించుకున్నాడంటే, మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఈ ఇష్టాలు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఏమిటి? నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, పాపము లేని వారిగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలని ఆదాము నుండి నేటి వరకు ప్రపంచ దేశాలలో పుట్టిన వారిలో ఏ ఒక్కరికైనా అలాంటి కోరిక ఉందా? తల్లిగా ఉన్నవారు చెప్పండి, తండ్రిగా ఉన్నవారు చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి దేవుని ఇష్టం మనిషికి తెలుసా అని ప్రసంగం విన్నాను. నాన్న, ఒక మంచి అయ్యకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు, మంచి చదివించాలనుకున్నావు, మంచి ఉద్యోగం రావాలి నా పిల్లలకు అనుకున్నావు, కాపురం బాగుండాలని అనుకున్నావు. కానీ ఎప్పుడైనా సరే నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలని నువ్వు అనుకున్నావా అంటే ఆ విషయం అతనికి అందితే కదా. ఈ పాప లోకములో, ఈ మాయా బజారులో అతను కూడా ఏ విధంగా అందరూ బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకునే నెరవేరుస్తున్నాడు తప్ప నా పిల్లలు ఎలాగుండాలని ఏమనుకోరు. నా పిల్లలు పలానా స్కూల్లో చదవాలి, పలానా కాలేజీలో చదవాలి, పలానా ఉద్యోగం చేయాలి. నీ గోల్ ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నేను కలెక్టర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, ఐపీఎస్ అవుతాను, ఇంకోటి అవుతాను. కానీ ఇవన్నీ ఇలాంటి మనుషుల యొక్క ఆలోచనలన్నీ దేవుని దగ్గరికి తీసుకొని తెచ్చి పెడితే, నీ ఎంత మేధావైనా, కలెక్టర్ అయినా, ఉన్నత అధికారి అయినా సరే ప్రతి వారు దురాశపరులుగా ఉన్నారు. ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ నేరస్తులుగా పట్టుబడుతున్నారు. అధికారాన్ని మరి ఎన్నో సంవత్సరాలు ఎలగబెట్టిన వారు కూడా నేరస్తులుగా జైలు మధ్య మగ్గుతున్నారు. ఎందుకని?
భూమి మీద ఏ తల్లి కూడా బాబు నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలరా, పాపం లేకుండా బ్రతకాలరా, ఎవరి నెత్తి మీద కొట్టేయకూడదురా, ఎవరిని ఆశించకూడదురా అని ఎవరైనా చెప్పారంటే, ఎవరు చెప్పడానికైనా దేవుని ఇష్టం మనిషికి తెలిస్తే కదా. తెలిస్తే ఏ కొద్దో గొప్ప అయినా కాస్త ఆలోచించి ఉండును. గుడికి వెళ్తున్న క్రైస్తవ్యానికి తెలుస్తుందంటే తెలియలేదు. మేము క్షేమకరంగా ఉండాలనుకున్నారంతే. పాపము లేని వారిగా ఉండాలనే దేవుని కోరుకున్నదే. నువ్వు కోరుకున్న కోరికలు ఏమీ సరిపోవు. ఎందుకు పాపం ఉండకూడదు, ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, ఇదా దేవుని ఇష్టం. అందులో ఏముంది అనుకోకండి. నువ్వు పరిశుద్ధులుగా ఈ భూమి మీద ఉండటం వలన ఏముందో మన తండ్రికి తెలుసు. నాయనా, మిమ్మల్ని ఈ లోకానికి ఒక శరీరాన్ని ఇచ్చి, ఒక 60, 70, 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చి మిమ్మల్ని ఈ లోకానికి పంపిస్తున్నాను. కానీ మరలా మీరు తిరిగి రావాలి. మిమ్మల్ని ఒకనాడు పంపిస్తున్నాను, మరలా మీరు తిరిగి రావాలి. ఈ లోకం మీకు శాశ్వతం కాదు, ఈ లోకం మీకు సొంతం కాదు. ఈ లోకమే మీరు సొంతం అనుకోండి, మీరు భ్రమపడటానికి వీల్లేదు. మరి ఎందుకు ఇచ్చేవాయి అంటే, ఈ లోకం ఇచ్చిన లోకాలను కలిగించే తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి ఉన్న లోకమే సొంతమని నీకు తెలియాలని, ఆ పాఠం భూమి మీదే నువ్వు నేర్చుకోవాలని. ఏం పరలోకంలో ఉంటే కుదరదా? కాదు. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నీకు పరీక్ష ఉండాలి. నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే నిన్ను బడికి జాయిన్ చేయాలి. అందుకే దేవుడు భూలోకంలో జాయిన్ చేశాడు, నిన్ను లోకానికి పంపించాడు తల్లి గర్భం ద్వారా. బ్రతుకు ఎలా బ్రతుకుతావో, ఈ బ్రతుకులో ఏం తిన్నావో, ఏం కడుతున్నావో, తిండి కోసమో, బట్ట కోసమో, సంపాదన కోసం ఆరాట పడతావో, లేకపోతే నా ఇష్టం నెరవేర్చడానికి ఆరాట పడతావో, నేను భూమి మీద నీకు ఇచ్చిన కాలం నేను చూడాలి. ఆ కాలంలో నువ్వు బాగా చదవాలి, ఆ కాలంలో నువ్వు అభ్యాసం తీసుకోవాలి, ఆ కాలంలో నువ్వు శిక్షణ పొందాలి అని పంపిస్తే ఈ లోకం ఎలా ఉందట? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతతో ఉన్నారు తప్ప దేవుడు ఉన్నాడు, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఎవరికి ఉంది అంటే దేవుని ఆలోచన అందలేదు. దేవునిలో ఉన్న ఇష్టం మనిషికి అందలేదు. దేవుడు ఊరకనే ఏ పని చేయడండి. ఊరకనే నువ్వు వ్యర్థంగా ఆయా ప్రాంతాలు తిరిగి వస్తావా? పని పాట లేనివాడు ఎవడో తిరిగి వస్తాడు. బాధ్యత కలిగినటువంటి వాడు ఊరి మీద బలాదూరిగా తిరుగుతాడండి? తిరగట్టు. ఏ పని లేకుండా బ్యాగ్ కట్టుకొని వెళ్ళవు. నువ్వు వెళ్ళేటప్పుడు ఖాళీ బ్యాగ్తో వెళ్తావు, వచ్చేటప్పుడు నిండా బ్యాగులతో మొయ్యలేక వస్తావు. ఊరకనే ప్రయాణం చేయవు, ఊరకనే రూపాయలు ఖర్చు పెట్టు. మరి దేవుడు ఊరకనే చేస్తాడా? ఏమైనా దేవుడు ఏమైనా అమాయకుడా? కాదండి. అంటే మన జన్మ వెనక ఏదో కారణం ఉందనే విషయం ఈ మనిషి గమనించాడంటే అది ఏమీ అవసరం లేదండి. దేవుడు నా అవసరతలు తీరుస్తాడని, నా అక్కర్లు తీరుస్తాడని నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన అంటే నాకు ఇష్టమా అన్నాడే తప్ప దేవుని ఇష్టం తెలుసుకుంటే మనిషి జీవితం ఎంత బాగుంటుందండి. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబం ఏ భక్తునిలో నుంచి తొలగిపోయాయి చెప్పండి? శరీర దురాశలు ఎవరిలోంచి తొలగిపోయాయి చెప్పండి? ఆశించిందల్లా చూస్తున్నారు, కావాలనుకున్నది చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మన జన్మకు కారణమైన తండ్రి ఇష్టం ఏంటో తెలియక. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు లాంటి ఇష్టం కాదండి. ఆ దేవుని ఇష్టం ఎలాంటిదంటే, నాయన మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎందుకంటే నేనుండే లోకం పాపం లేనిది. దేవుడున్న లోకంలో గొడవలు ఉన్నాయా? దెబ్బలాటలు ఉన్నాయా? నరహత్యలు ఉన్నాయా? వ్యభిచారం ఉన్నదా? జారత్వం ఉందా? దోపిడీ ఉందా? డబ్బును దోచుకోవడం ఉందా? ఉన్నవాడు లేనివాడిని కులమని, మతమని ఆ లోకంలో ఏమైనా ఉన్నాయంటే ఆ లోకంలో ఏమీ లేవు. ఆ దేవునిలో అసలే లేవు. అది కల్మషం లేని లోకం. అంత ఉన్నతమైన లోకాన్ని దేవుడు కలుగు చేసి ఎప్పటికైనా ఈ లోకం మీదే.
ఈ పరలోకం మీదే. మీరు వెళ్ళిన భూలోకం ఉన్నదే, మీరు ధరించుకున్న శరీరం ఉన్నదే, అది మీకు శాశ్వతం కాదు, అది మీకు సొంతం కాదు. అందుకే దేవుడు చెప్పాడు, నరులారా మీరు తిరిగి రండి అని నేను సెలవిచ్చుచున్నాను. మరలా కమాన్ రావాలి మీరు. నాయన నువ్వు వెళ్తున్నావు కానీ మరలా నువ్వు తిరిగి రావాలి. నువ్వు రావాలి అనే కోరిక ముందుగా ఆయన మనసులో ఉంది. వచ్చేటప్పుడు, ఈ లోకానికి వచ్చేటప్పుడు మేము త్వరగానే వచ్చేస్తామయ్యా, మీరు లేకపోతే మేము ఉండలేమయ్యా, మీరు తప్ప మాకెవరున్నారని బయలుదేరాము. అక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమిని చూస్తే మత్తెక్కిపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, రంగుల ప్రపంచాన్ని చూస్తే ఆకర్షించబడ్డారు. ఏదైనా ఇక్కడే చేసేయాలి, ఇక్కడే తినేయాలి, ఇక్కడే తాగేయాలి, ఇక్కడే సంపాదించాలి, ఇక్కడే అన్ని భోగాలు అనుభవించేయాలి అనే ఆలోచనతో మనిషి ఈ లోకానికి వచ్చి ఈ మట్టి లోకంలో చిక్కుకున్నాడండి. చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయిన వారిని విడిపించాలంటే ఎవరు విడిపించగలరండి? అందరూ చిక్కుకున్నవారే కదా. ఆ తప్పు ఎవరు చేయకుండా ఉండారండి. ఆశ అంటే ఎవరికి ఉండదండి. అలాగైతే ఎలా బ్రతకగలమండి అంటున్నారంటే, అందరూ చిక్కుకొని ఉన్నారు, అందరూ గిలగిల్లాడుతూ కొట్టుకుంటున్నారు వలలో చిక్కుకొని. ఇలా చిక్కుకుంటున్న వారికి వారి జీవితంలో సుఖమేమైనా ఉందా, సంతోషమేమైనా ఉందా, లాభమేమైనా ఉందంటే లాభం లేదు. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు. ఒకసారి చూద్దాం బైబిల్ 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. గడి చదువునైనా. వాని దినములన్నీయు శ్రమకరములు. వాడు ఎంతో కష్టపడుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. అండి ఏం సుఖం అండి, ఏం జీవితంలండి, ఏం పిల్లలండి, ఏం భార్యలండి, ఏం భర్తలండి అని ప్రతి వారికి వ్యసనం. అనుభవించి తిని భార్యతో ఉండి పిల్లలతో ఉండి మనుషులను చూసేసరికి, కొంచెం కాలం అనుభవించేసరికి వ్యసనం, బాధ, దుఃఖం, వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సుకు ఏమి లేదంట, నెమ్మది లేదంట. రాత్రి అయినా నెమ్మది ఉన్నదంటే రాత్రులు నెమ్మది లేదంట. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నెమ్మది లేకుండానే తిరుగుతున్నాడు, నెమ్మది లేకుండానే పనులు చేస్తున్నాడు, నెమ్మది లేకుండాగా ఎన్నెన్నో ప్లాన్లు చేస్తున్నాడు. పడుకున్న తర్వాత అయినా నెమ్మది ఉందా? నిద్ర వస్తుందంటే నిద్ర పట్టదు. అలాంటి నెమ్మది లేని జీవితంలోనికి మనిషి వెళ్ళిపోయాడండి. దేవుని ఇష్టం తెలిస్తే ఆ దేవుని ఇష్టములో ఈ లోకం అంతా నీదే కావాలనుకోలేదైనా నువ్వు లోకాన్ని మీరు జయించాలి. ఎందుకు జయించాలంటే, నేను ఇవ్వబోయే ఆ మహాలోకం, ఆ పరలోకం, ఆ స్వర్గం మీకు కావాలంటే ఊరకనే రాదు కదా. అది మీకు రావాలి, అది మీకు పొందాలి. అక్కడ మీరు చేరుకోవాలంటే భూమి మీద నా మనసులో ఇష్టం, నా మనసులో ఉన్న ప్రేమ, నా మనసులో ఉన్నటువంటి సమస్తాన్ని ఈ భూమి మీద మీ బ్రతుకులో చూపించాలి. నా జ్ఞానం కలిగి బ్రతకాలి, నా మాటలు విని లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, దాని ఆశలను జయించాలి, దాని కోరికలను జయించాలి. లేకపోతే జయించగలరండి? దేవుని మాట అంటే తట్టుకోగలమా, జయించగలమా? అంటే దేవుని మాటను నువ్వు నిజంగా స్వీకరిస్తే, దేవుని మాట అంటే నీకు భయం ఉంటే తప్పనిసరిగా నువ్వు జయించగలవు. జయించినట్టు వానికి పరలోకములో మన్నా, జీవవృక్ష ఫలములు, జీవ కిరీటం అని ఎన్ని బహుమానాలు చెబుతున్నాడని మన తండ్రి. జయిస్తేనే, జయించినట్టు వాడికి కప్పు ఎలాగొస్తుంది, సర్టిఫికెట్ ఎలాగొస్తుంది, గోల్డ్ మెడల్ ఎలాగొస్తాయి చెప్పండి? ఊరకనే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నావు మనం. దేవుని ఇష్టం నీకు తెలియాలి. ఏమీ తెలియకుండా పరలోకమందు ఉన్న మా తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి.
దేవుని ఇష్టం తెలియనటువంటి మనిషి ఇంకా ప్రారంభ జీవితంలోనే, ప్రారంభ పాఠములోనే బైబిల్ మీద అవగాహన లేక, పరిశోధన లేక ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. నీ నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది. పరిశుద్ధపరచబడాలంటే నీవు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే నీకు టాలెంట్ ఉండాలి, నీకు మాటలు వచ్చి ఉండాలి, నీలో ఒక క్రమం ఉండాలి. ఎవరిని పెడితే వారిని అధికారుల దగ్గరికి వెళ్ళిపోనీరు మాట్లాడడానికి. ఆయన నామం పరిశుద్ధపరచబడేటువంటి జీవితం మనలో ఉండాలని యేసు తన ప్రార్థన ద్వారా శిష్యులకు ప్రారంభంలో చెబుతున్నాడండి. ఆయన నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. యేసు ప్రభు వారు చెబుతున్నారండి, ఆయన చిత్తం పరలోకములో నెరవేరుతుందట. ఆయన చిత్తం అంటే దేవుని ఇష్టం. దేవుని ఇష్టము పరలోకములో అందరూ నెరవేరుస్తున్నారు. పరలోకంలో ఎవరున్నారంటే, పరలోకములో తన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్న సమయం ఉంది. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, అందులో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సెరూపులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు పరలోకంలో. కోటాను కోట్ల మంది దేవదూతలు, మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. మన వాళ్ళు అనేక మంది వస్తూ పోతున్నారు, కానీ కోట్ల మంది వీళ్ళందరూ కూడా దేవుని మాటలో ఉన్నారట, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారట. మేము దేవుని మాట వినము అంటే అక్కడ ఉండటానికి అవకాశం లేదు. నీ వాక్యం పాటించకపోయినా నువ్వు గుడికి రావచ్చు, ఎదిరించినా నువ్వు చేయవచ్చు, వ్యభిచారువైనా అలా వచ్చి పోవచ్చు, మోసగాడవైనా సరే నేనేం అనడానికి వీల్లేదు, ఇది తప్పు అని ఖండించడానికి కూడా వీల్లేదు. ఎక్కడ కాబట్టి అలా ఊరుకుంటాం, కానీ పరలోకములో పాపానికి అవకాశం లేదు. మనం పాపిని ప్రభా అని కొంచెం నీళ్ళకి ఏడిచినా సరే పాపాన్ని విడిచిపెడతారండి. ఏడవడం ఏడుస్తారు, ఇదేంట్రా అలాగే ఏడుస్తున్నారు అనుకుంటారు బయట ఉన్న వాళ్ళు. పని ఏడిస్తారు, ఏడిచిన తర్వాత జీవితం మార్చుకుంటారంటే మార్చుకోరు. మరలా వచ్చే వారం మామూలే, మరలా వచ్చే సంవత్సరం మామూలే, మరలా గుడి నుంచి బయటకు వస్తే మరలా మామూలు నడకే. అమ్మగారిది అదే నడక, అయ్యగారిది అదే నడక, ప్రతి ఒక్కరిది అదే నడక. ఎవరిలో దేవుని ఇష్టం ఉంది చెప్పండి. దేవుని కొరకు ఇలాగే బ్రతకాలని బైబిల్ను పరిశోధించావా? పరిశోధించి బోధించేవారి మాటలు విన్నావా? వినటానికి నీవు ఏమైనా వచ్చేవా? నీ తెలియకపోతే వెళ్ళమని ప్రోత్సాహాన్ని ఇచ్చేవా? లేదు. అది నీ ఇష్టం. మరి అమ్మో, దేవుని ఇష్టం మనిషికి తెలుసా? తెలుసుకోవాలండి, మనం తెలుసుకోవాలి. మార్కెట్లో ఎన్నో వస్తాయి, తెలుసుకొని చూసి పరిశోధించి నచ్చితే కొనుక్కుంటాం, బ్యాగ్లో పెట్టుకుంటాం. అలాగ వచ్చి విని నచ్చితే విని మనసులో ఉంచుకొని నడుచుకుంటే నీకు మేలే కదా. నచ్చని ఏమైనా ఉంటే విడిచిపెట్టవచ్చు. అది నచ్చని మార్కెట్లో ఎన్నో ఉంటుంటాయి కొన్ని. అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, మొత్తం నోటంతా తిరిగేసేస్తావు, మొత్తం అరలన్నీ తిరిగేసేస్తూ ఉంటావు. అలా నువ్వు విని నువ్వు వెళ్ళు. అవును, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నానా, దేవుని ఇష్టం నెరవేర్చుకుంటున్నానా అని ఆలోచన చేస్తే, అయ్యో నా బ్రతికెందుకు వచ్చిందని దేవుని ఇష్టం తెలియకే కదా ఈనాడు కన్నీరు కారుస్తున్నావు. దేవుని ఇష్టం తెలిస్తే ఆ ఇష్టములో నువ్వు ఉన్నావయ్యా. అమ్మా, ఆ ఇష్టములో, ఆ దేవుని ఇష్టములో మీరున్నారు. యావత్ ప్రపంచంలో మనుషులంతా ఉన్నారు. ఆయన ఇష్టాన్ని చిత్తాన్ని తెలియచేస్తూ ఎన్ని ఇష్టాలు కలిగి ఉన్నాడు. మనకు జన్మ ఇవ్వాలనే కాదు, లోకంలోకి పంపించాలనే కాదు, మరలా ఒకవేళ లోకానికి వచ్చి వాళ్ళు వెళ్ళేది మానవ ప్రపంచం, మానవ ఆకారం, ఒక మట్టి ఆకారాన్ని ఇస్తున్నాను గనుక మట్టి ఆకారంలో వారు ఒకవేళ సోలిపోతే
వారు పాపం చేస్తే, వారు వ్యభిచారులైతే, వారు దొంగలైతే, వారు ద్రోహులైతే ఆ పిల్లల్ని ఏం చేయాలి? వదిలేసుకోవాలా? చేర్చుకోవాలా? అవన్నీ ముందే ఆలోచించాడు మన తండ్రి. పిల్లలు, మనకి చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు అనేక సందర్భాలలో మరి ఎన్నో వస్తువులు కొనిచ్చినప్పుడు పాడు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారు వేసుకున్న బట్టలను పాడు చేస్తారు, పక్కంతా పాడు చేస్తారు. అయినా సరే తల్లి శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసుకొని నా బంగారం నా వెండి అని ఏం చేస్తుంది? ముద్దెట్టుకుంటారు. బాగోలేనప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, పాస్ వేసినప్పుడు కూడా ఎత్తుకుంటారు. అందంగా మంచి గౌన్ వేసినప్పుడే ఇతరులు ఎత్తుకుంటారు. సడన్ పాస్ వేసారు అనుకోండి, పట్టుకోండి అమ్మా అంటాం. టూకి వెళ్ళారని అంటాడు. అంటే తల్లిగా తండ్రిగా మనకింత ప్రేమ, మన పిల్లలలో ఇలాంటి పనులు, ఇలాంటి కార్యక్రమాలు చిన్న వయసులో జరుగుతున్నప్పుడు వారిని కడిగి శుద్ధీకరిస్తాం. ఇంకా వయసు వచ్చిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. అవన్నీ మనసులో పెట్టుకున్నావంటారు, క్షమిస్తున్నావంటారు. నువ్వు నాకు తెలుసు, అయినా సరే తల్లిగా దాచుకున్నానంటారు. దాచుకోవాలి, క్షమించాలి. క్షమించకపోతే పిల్లల్ని చంపుకోగలమా? వదులుకోగలమా? భూమి మీదకి వచ్చిన మనుషులు ఏం చేస్తున్నారు చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా, రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. అది 3వ అధ్యాయం 10వ వచనం, 11 వచనాలు రాసుకోండి, చదవద్దు ఇప్పుడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడంటే ఎంత బాధండి. ఒక్కడు వినేవాడు లేడండి అంటే కన్నందుకు ఎంత బాధండి. మన పిల్లల్లో ఒక్కరు వినేవారు లేకపోతే, ఒక్కరు కూడా వినేవారు లేకపోతే, క్రమంగా నడుచుకునేవారు లేకపోతే మన కష్టార్జితం, మన పెంపకం, మన డబ్బు, మన శ్రమ అంత వ్యర్థమైపోయిందని ఎంత ఆవేదన చెందుతాం. మరి కన్న తండ్రి కోట్ల మందిని ఈ లోకానికి పంపిస్తూ నా ఇష్టం మనుషులకి తెలియాలి, వారిని ప్రేమతో చేసుకున్నానని తెలియాలి, వారి కొరకు ఎన్నో ఇచ్చానని తెలియాలి, వారు పాపం చేసినా సరే మరలా వారిని కడిగి శుద్ధీకరించుకోవాలని రాకముందు మొట్టమొదటి ఆదాము రాకముందు, మనం రాకముందు వీళ్ళు కానీ ఒకవేళ పాపం చేస్తే, లోకములో చిక్కుకుంటే తండ్రి చేసేవారే నా సహోదరులు అవుతారు. వారు పరలోకానికి వారసులు అవుతారు. నా ద్వారా తండ్రికి కుమారులు అవుతారు. ఎందుకంటే నా తండ్రి ఎప్పుడూ కావాలని కోరుకున్నాడు లోకం పుట్టక ముందు. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. ఇప్పుడు ఆ మర్మాన్ని చెప్పడానికి వచ్చాను, ఆ ఇష్టాన్ని తెలియచేయటానికి వచ్చాను. దేవుని ఇష్టం మనిషికి తెలియలేదు కాబట్టి దేవునిలో ఉన్నవన్నీ చెప్పటానికి, దేవుని చిత్తమును గూర్చిన మర్మం అంటున్నాడు. అందుచేతే దేవుని చిత్తమును గూర్చిన మర్మము తెలియచేసి మీకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసాడు. ఆ కృపను, ఏ కృప? భూమి మీద పండు, కాయ, గాలి, నీరు, శరీరం, పిల్లలు, భార్య, భర్త, ఈ కృపే కాదండి. పరలోకములో ఇష్టమైన కుమారుడిని, విధేయత గల కుమారుని, పాపము లేని కుమారుని కూడా నువ్వు మారాలని, నువ్వంటే ఇష్టపడి నువ్వు తన కోసం కావాలని ఆ కుమారుని కూడా నీ కోసమే పంపించాడు. అందుకే ఆ కృపను నీ ఎడలు ఏం చేశాడు? ఆయన విస్తరింపచేసాడు. ఎందుకని? నీకు పాప క్షమాపణ కలగాలని, నువ్వు ఈ పాపం నుంచి విడుదల పొందాలని, ఆయన రక్తం ద్వారా నీకు విడుదల కలగాలని. ఎన్ని ఇష్టాలున్నాయండి. పుట్టకముందు ఎన్నో ఇష్టాలున్నాయి, పుట్టిన తర్వాత ఇష్టాలున్నాయి, పాపం చేసిన తర్వాత మనల్ని ఎలా మార్చుకోవాలి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎంతో తపనుంది దేవుడిలో. ఇన్ని ఆలోచనలు ఉన్న దేవుని మనసులో ఇష్టమా నీకు తెలియలేదు. పైగా నీ ఇష్టాలు దేవునితో చెప్పుకునే స్థితిలో ఉన్నావా అంటే ఉన్నారు. అందుకే ప్రార్థన అంటే అలా చేస్తాం, దేవా పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు అది భూమి మీదను
నెరవేరునుగాక అంటే గాక అంటే అందరూ ఆమెన్ అంటారు అంతే. ఎవరు నెరవేరుస్తారు? ఒరే ఆ పనేదో నువ్వు చూడరా అంటే, ఆ పనేదో నువ్వు చూడరా అంటే ఆ పని అవుతుందా? అవునట్టు అది ఎవరు మట్టుకు వాళ్ళు అది చూడరా అంటే ఎవరంటే అందరూ చెప్పేవాళ్ళు, కానీ ఆ పని చేసేవాళ్ళు లేరు. ఆ పని అక్కడే ఉంది. నెరవేరాలంటే ఎవరు నెరవేరుస్తారు? నీవే. నెరవేరాలని ప్రార్థించడం కాదు, పదాలు బాగున్నాయని ప్రార్థించడం కాదు. నెరవేర్చేవారు ఎవరు? నేను కదా, నేను ఆయన కుమారుని కదా, ఆయన కుమార్తెని కదా. అయితే పరలోకములు ఆయన ఇష్టం నెరవేరుతుందంటే భూమి మీద నెరవేరాలనుకున్నాడు ఆయన. భూమి మీద ఉన్న మనుషులంతా పరలోకములో ఉన్నవారు వలె ఉండాలనుకున్నాడు ఆయన. ఈ భూలోకం పరలోకంలా ఉందా? భూలోకం ఏమైనా స్వర్గలోకంలా ఉందా? చెప్పండి. ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని వ్యభిచారాలు, ఎన్ని హత్యలు, ఎంతమంది స్త్రీలను పురుషులు చంపుతున్నారు, ఎంతమంది బాల్య దశలో ఉన్నవారు చంపుతున్నారు, ఎన్ని నానా విధమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయండి. అంటే భూమి మీద దేవుని ఇష్టం ఏమైనా నెరవేరుతుందా? ఏంటి వాళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు క్రైస్తవులండి దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళు ఈడిపోయారండి, వీళ్ళు ఈడిపోయారండి. దేవుని చిత్తం వాళ్ళలో ఉందా? దేవుని ఇష్టం వాళ్ళకి తెలుసా? భక్తులని చెప్పుకుంటున్నారు, కానీ క్రైస్తవములో కానీ యావత్తు ప్రపంచంలో కానీ దేవుని ఇష్టం ఉంటే పరలోకములో ఆయన చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలంటే నువ్వేం చేయాలి? నీవు నెరవేర్చడం ప్రారంభించాలి. నెరవేర్చిన వారికి ఇలా బోర్డు వేసి ఫ్లెక్సీ పెట్టి ప్రాధేయపడయ్యా మీ ప్రాంతములో దేవుని ఇష్టం మనిషికి తెలుసనే ఒక మంచి జ్ఞానమైన సంగతులు చెబుతాం. అది మా బాధ్యత. యేసుని చూస్తే మాకు అప్పగించబడిన బాధ్యత. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు. ఎవరి ఇష్టాలలో వారు ఉన్నారండి. రోడ్లు బిజీగా ఉన్నాయి, పట్టణాలు బిజీగా ఉన్నాయి, హోటళ్ళు బిజీగా ఉన్నాయి. ఎక్కడ నిజంగా ఖాళీ ఉంది చెప్పండి? ఎవరి ఇష్టాలతో వారు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎంతమంది దేవుని పిల్లలైనంటి వారు, దేవుని ఇష్టం తెలుసుకోవాలని వచ్చిన వారు ఎంతమంది రావలసిన అవసరత లేదు. మాకు తెలియదా? మాకు పరలోక ప్రార్థన తెలుసు, కానీ పరలోకములో నెరవేర్చేటువంటి ఇష్టం భూమి మీద నెరవేరాలంటే ఎక్కడ? జంతువులలోనా, వృక్షాలలోనా? యేసులంటే యేసు ఎలాగా ఆయన మాట ప్రకారంగా నడుస్తుంది. సూర్యుడు తన చెప్పు చేతిలో ఉన్నాడు, ఇంకా మారనవాడు, తిరగనవాడు, నెరవేర్చన వంటి వాడంటూ ఉంటే ఎవడు? వాడే వీడు మనుషుడు. అలా నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నారు. అలా ఉండి కూడా ఏమని ప్రార్థిస్తున్నారు యేసు ప్రభు వారు చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి ఇష్ట ప్రకారం చేయువాడే ప్రవేశించినని యేసు మాట ఎంత సులువుగా చదువుకుంటున్నారండి. అందరికీ అర్థమైపోతుందనే గోడల మీద రాసేవా? అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోతుందనే ఆ వాక్యాన్ని, బంగారు వాక్యాన్ని టేబుల్ మీద పెట్టుకున్నావా? టేబుల్ వరకే పరిమితం. అది ఎలా బూజెట్టు ఉంటుంది, గోడల వరకే పరిమితం. అది మసి మట్టి రాయబడి ఉంటుంది. అది మనుషులలోనికి వెక్కాలి, అది మనుషులలో ఉండాలి. అయితే ప్రభువా అని పిలిచేవాడు పరలోకంలో చేరడు. ప్రభువా అని పిలిచేవాడు పొగిడేవాడు, మెప్పించేవాడు, మాటకారి. వాడు మాటకారి కానీ వాడు పని చేసేవాడు కాదురా. మరి ఏం చేయాలి? మా నాన్న మంచివాడు, మా ఆయన మంచివాడు, మా పిల్లలు మంచివారంటే కాదు, వాళ్ళకున్న ప్రతి అవసరతను తీర్చే సామర్థ్యం కావాలి. చాలా మంచోడండి, ఆపదలో ఉన్నాడండి అని దిగజారు మాటలు, ప్రేమతో నునుపైన మాటలు మాట్లాడితే వాళ్ళకి అవసరం తీరదు. మరి ఏం చేయాలి? నువ్వు పని చేయాలి, నీ చేతులు చాసాలి, నీ కష్టార్జితాన్ని ఇస్తే వాళ్ళ ప్రేమ నిజమైందండి. మా మీద కనికారం చూపించారండి, ఆపదలో ఆదుకున్నారండి. ఆపదలో ఆదుకున్న వారిని దేవుడు అన్నారు. పైకి మాటలు అలాగే అంటారండి, పైకి మాట్లాడతారు తప్ప పెదవుల మీద అని చెప్పుకుంటుంది లోకం. మరి దేవుని దగ్గరికి కూడా వచ్చేసరికి అదే అప్లై చేశారు. ప్రభువా 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 ప్రభువా, ఇంక దీనికి లోట్లేదు. ఇక
ప్రార్థన ముగించేసరికి ఎన్నిసార్లు అంటావు? ఒక అరగంట అయినా ప్రభు 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 అనే అంటూ ఉంటావు. అమ్మా, నన్ను పొగడ్డం కాదు, నాకు ఇష్టమైన జీవితం నీలో ఉందా? నాకు ఇష్టమైన మార్పు నీలో ఉందా? నాకు ఇష్టమైన ప్రవర్తన నీలో ఉందా? లేదు. అది మాత్రం అనవసరం. ఇలాంటి ఎవరూ చెప్పలేదు, ఇంతలా ఎవరూ చెప్పరు. అందుకే ఇక్కడికి మేము మమ్మల్ని రానివ్వలేదు. లేకపోతే చాలామంది ఎంత ప్రార్థనాపరుడండి, ఎంత ప్రార్థనా జీవితం అండి. ప్రార్థన ఉండొచ్చు, మంచిదే. పొగుడుతున్న నీవు ఎదుటి వారిని కూడా నువ్వేం చేయాలి? వారిని తప్పనిసరిగా మన్నించాలి. వారికున్న అవసరతల కార్యక్రమాలలో నీ హస్తాల్ని చేసాలి. ఇప్పుడు దేవుని ఇష్టం నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రార్థించాలి, పని చేయాలి. ప్రార్థిస్తూ పని మానేయటానికి వీల్లేదు. పని చేయాలి, ప్రార్థన చేయాలి. పని చేయాలి, భక్తి చేయాలి. భక్తి చేస్తున్నామని పని మానేయటానికి వీల్లేదు. కనుక దేవుని యొక్క మాటల ప్రకారం చూసినట్లయితే అలాంటి వారు ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. తర్వాత నెక్స్ట్ వర్షన్. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 నేను నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగనంటున్నాను. అక్రమము చేయవారు ఎంత ప్రభువా ప్రభువా ప్రార్థించే వారిని, అద్భుతాలు వరాలు ఉన్నాయనే వారిని, దెయ్యాలని వెళ్ళగొట్టే భూత వైద్యుడు అనుకునే వారిని ఏం చేస్తాడంట? మా అయ్యగారు దెయ్యాలను వదలగొడతారండి అంటాడు. దెయ్యములనా లేకపోతే అద్భుతాలా? ఈ కార్యక్రమాల ఎన్ని నువ్వు పైకి చేస్తున్నావని చెప్పుకున్నా సరే నీ జీవితంలో దేవుని ఇష్టం లేదు కదా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి కదా. అందుకే దేవుడు అక్కడ అంటాడట, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను అంటాడట. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలని ఆ ద్వారం దగ్గర ఉంటే మీరెవరో నాకు తెలియదయ్యా. మేం తెలియదా? మేము ఎంత ప్రార్థనా పరులము, మా దగ్గర ఎన్ని అద్భుతాలు మేము చేసాం, ఎన్ని వరాలు మా దగ్గర ఉన్నాయంటే ఈ వరాలు ఉన్న వాళ్ళు, అద్భుతాలు ఉన్న వాళ్ళు అస్సలే నేను ఎన్నడూ ఎరగనన్నాడండి ఆయన. ఎందుకని? నా ఇష్టాన్ని నెరవేర్చవలసింది పోయి భూమి మీద మనుషులకు మరలా ఈ లోకాన్ని చూపిస్తున్నావు నువ్వు. దేవుని ఇష్టం మనుషుల యొక్క మనసులో ఉండాలి, ఉండేలాగా నువ్వు బోధించాలి, వారిని ప్రోత్సహించాలి, నువ్వు నడాలి, వారిని నడిపించాలి. పరలోకానికి వెళ్ళటం అంటే సులువు కాదు. తండ్రి ఇష్టాన్ని ఇక్కడ నెరవేర్చాలి. ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే ఆ ఇష్టం నీకు తెలియాలి. అలాగే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన ఒక దావీదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన ఒక అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. మరి నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే ఏమంటాడు ఆయన? కొన్ని మీ కొరకే సిద్ధం చేశాను, నా కొరకు మీరు ఎంతో ప్రయాసపడ్డారని దేవుడు మంచి వెల్కమ్, మంచి ఆహ్వానం పలికే విధంగా మన బ్రతుకుండాలి భూమి మీద. మరి అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, మీరు పొండి అంటున్నాడంటే ఎవరు క్రమంగా దేవుని యొక్క మనసు, దేవుని ప్రేమ, దేవుని కష్టం, దేవునిలో ఉన్న ఇష్టం తెలియకుండా బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. మరి ప్రార్థిస్తున్నారంటే పేరుకే ప్రార్థిస్తున్నారు. పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అంటున్నారు, కానీ నెరవేర్చటం లేదు. నెరవేర్చకపోతే మీరేం పిల్లలు? తండ్రి నా ద్వారా స్వీకరించాలనుకున్నారు కదా, అయినా ఇంకా మీరు మారరా? మారకపోతే ఈ లోకంలో మనుషాసుల్లో ఉంటే మీరు దేవునికి ఇష్టలు కాదు. దేవునికి ఇష్టలు ఎవరంట? కీర్తన గ్రంథం 16:3 జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ముగిస్తాను. కీర్తన గ్రంథము 16:3 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ కూడా, మొదటి పత్రిక 4:2 కూడా చదవండి. ముగిస్తాను, సమయం అయిపోయింది. నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలం
ఇష్టలు. భక్తులుగా ఉంటేనే శ్రేష్ఠులు. భూమి మీద కోట్ల మంది వస్తున్నారు, అందులో దేవుడికి ఎవరంటే ఇష్టం? మరి అందరూ ఇష్టమని అన్నీ ఇచ్చాడు. ఇష్టమైనవి అన్ని నాలుకకి సంబంధించిన రుచులు ఇచ్చాడు, చెవికి సంబంధించిన శబ్దాలు ఇచ్చాడు, శరీరానికి కావాల్సిన పిల్లల్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. నువ్వు రక్షించబడాలని చివరికి యేసును పంపించాడు. పరలోకానికి నడిపించాలని పరిశుద్ధాత్మను పంపించాడు. బోధించాలని మా బోటు వాళ్ళు కూడా పంపిస్తున్నాడు. ఎంతమందిని పంపించినా నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటుంటే నువ్వు భక్తుడు కాలేవు. నా ఇష్టం తెలిసిన మీరు భక్తులు కావాలి. ఎలాంటి భక్తులు? పైకి భక్తులు కాదు, పాటించేవారు కావాలి. ఒక అబ్రహాములాగా త్యాగధనులు కావాలి. దేవుడు అడగకుండా బలిపీఠాలు కట్టాడు. దేవుడు అడిగితే తన కుమారుణ్ణే ఇచ్చాడు. దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేశాడు దావీదు. దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు యోబు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు ఒకనాటి మోషే. మొదటి శతాబ్దంలో వచ్చిన యేసుక్రీస్తు అయితే, ఇదిగో ఈయనే నా యొక్క ప్రియ కుమారుడు. చాలా ఆదాము నుండి, అబ్రహాము నుండి, ఇసాకు నుండి వీళ్ళందరికంటే నిజంగా ఎక్కువ ఇష్టం ఎవరంటే యేసుక్రీస్తు. ఇది ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 3:16-17 రాసుకోండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మీరు ఈయన మాట మీరు వినాలి. ఈయన మాటే వినాలి మీరు. ఆ యేసు మాట మాకు అవసరం లేదనుకుంటుంది ఈ ప్రపంచం. ఆయన మాటలో రక్షణ, ఆయన ప్రేమలో నీకు మంచి మనసు, మంచి నడవడిక ఎన్నో ఉన్నవండి. నిజంగా ప్రియమైనటువంటి దేవుని వారులారా, భూమి మీద ఉన్నట్టు వారిలో ఎవరంటే ఇష్టలైనకి భక్తులే శ్రేష్ఠులు. అంటే భక్తుడిగా మారాలంటే ఒక దావీదులాగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఒక దానియేలు వలె దేవుని కొరకు నిలబడాలి. ఒక పౌలు వలె దేవునికి సాధనంగా నిలబడాలి. దేవుని ఇష్టం తెలిసిన పిల్లలు ఈ కార్యక్రమాన్ని చేశారు, అలా నిలబడాలి. దేవుణ్ణి పనులు చేస్తే వారు భక్తులు అవుతారు. పాటలు పాడి వాక్యాన్ని విని వెళ్ళిపోయి ఏదో తోసిన కానుకేస్తే భక్తులెవరు? నడిచేవారు కావాలి. జ్ఞానం ప్రకారంగా నడిచేకునేవారు, నడిపించేవారు, ప్రేరణ ఇచ్చేవారు, దేవుని కొరకు జీవితాన్ని అంకితం చేసుకునేవారు కావాలి. అలాంటి వారు భక్తులంటే పాటించేవారని. అలాంటి భక్తులే శ్రేష్ఠులు. వారే నాకు కేవలం ఇష్టలు. ఎన్నో ఇష్టాలు కలిగిన దేవునికి నీవు ఇష్టడిగా మారాలంటే ఏం చేయాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కానీ భూమి మీద ఉన్న జీవిత కాలములో దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టం కొరకు బ్రతికిన ఒక ధనవంతుని జ్ఞాపకం చేసుకోండి. ఆ పాట లైన్లో పెట్టాను, ముగిస్తాను. 16వ అధ్యాయము లోకసువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఒకనాటి ఈజిప్టు దేశములో పుట్టినటువంటి ఒక ధనవంతుడు, విస్తారమైన సంపద కలిగిన వ్యక్తి తన జీవితంలో ఆస్తిని, అంతస్తును, సంపదను అన్నిటినీ సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని ఏమంటున్నాడంట? అందుకు అబ్రహాము కుమారుడా, నా ప్రాణముతో నా ప్రాణమా తినుము త్రాగు సుఖించమన్నాడు. ఎందుకంటే తన జీవిత కాలములో దేవుని ఇష్టం తెలియక, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన లేక, తిండి కోసం, సుఖం కోసం, సౌకర్యాలు ఉన్నంతకాలం ఇవన్నీ అనుభవించటమే మనకు మేలు అనుకున్నాడు. అదే అనుభవించాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ఇష్టం అనుకున్నాడు. దేవుడి రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి? అడిగితే నీవేమైపోతావు? ఒక్క క్షణములో నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. పిలిచాడు దేవుడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నటువంటి ఆ ధనవంతుడు అబ్రహాముతో అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించమని ఆ పాతాళ లోకములు, ఆ అగ్నిగుండం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మల వేదన పడే స్థలములో ఉండి అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తున్నాడు, కాస్త నీళ్లు చిటికిన వేలుతో పోయించయ్యా
ఆ లాజర్ని పంపించి మీరు రావద్దులేండి అంటే లాజర్ ఎంత చీపా? లాజరు అంటే ఈ విషయాలన్నీ మీకు తెలుసు, అవసరానికి ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నా. అయితే అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకో. భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడు భూమి మీద ఉన్న వాటిని ఎన్నిటినో చూసి, దేవా నీవన్నీ నీ చిత్త ప్రకారంగా ఇచ్చావు, నీ వలన ఇవన్నీ జరిగిస్తున్నావనే జ్ఞానం లేక నా ఇష్టం అనుకున్నాడు, నా జీవితం అనుకున్నాడు. అందుకే అబ్రహాం అంటున్నాడు, నీ జీవిత కాలంలో నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు. దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నావా? దేవుని ఇష్టం మనిషికి తెలుసు అనే పాఠం విన్నావా? బెన్నపూడిలో బోధించారు 2 దినాలు. వినకపోతే అదే పరిస్థితి. కాబట్టి ఒకనాటి ధనవంతునికి చెబుతున్నటువంటి ఆ మాట, నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఇప్పుడు నీకు సుఖాలు ఎలాగొస్తాయి? ఇక్కడ నరకంలో సుఖాలు ఉంటాయా? సదుపాయాలు ఉంటాయా? కుర్చీ ఉంటుందా? ఏసీ ఉంటాయా? కూలింగ్ నీళ్ళు ఉంటాయా? ఏముండవు. ఆరని అగ్ని, తీరని బాధ, సావని ఆత్మ. నువ్వు వేదన పడాలి. ఇక్కడ నీళ్ళు కానీ సదుపాయాలు కానీ ఏమీ ఇవ్వరు. భూమి మీద అయితే ఆయా అమాయకులుగా ఉన్న వారికి 10 రూపాయలు ఇవ్వచ్చు, కాస్త నీళ్ళు ఇవ్వచ్చు, ఒక బట్టలు ఇవ్వచ్చు, ఒక దుప్పడు ఇవ్వచ్చు, ఒక చీర ఇవ్వచ్చు. భూమి మీద ఏదైనా చేయొచ్చు. చేసేది ఏమైనా ఉంటే భూమి మీదే చేయాలి. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు కానీ లేక పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ చేసేదేమీ లేదు. అంటే ధనవంతుడు తన ఇష్ట ప్రకారంగా బ్రతికాడు, నా ఇష్టం అనుకున్నాడు. దేవుని ఇష్టం తెలుసుకోలేదు, నిత్యమైన నరకాగ్ని దండనకి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుడున్న లోకానికి యేసుక్రీస్తు ద్వారా నీవు తిరిగి వెళతావు. ధనవంతులాగా నా ఇష్టమని నీ ఇష్ట ప్రకారంగా బ్రతికి నిత్యమైన నరకాగ్ని దండనకి వెళ్ళిపోతారు. ఇంతవరకు వాక్యం ఉన్న మీరందరూ కూడా నిర్ణయించుకుని దేవుని కొరకు బ్రతుకుతారో, మీ కొరకు బ్రతుకుతారో, దేవుని ఇష్టాలు నెరవేరుస్తారో, మీ ఇష్టాల కోసం బ్రతికి లోకాన్ని ముగిస్తారో, నిర్ణయాన్ని మీకు విడిచిపెట్టి ప్రార్థన చేసి ముగిస్తాను. ఈలోగా ప్రార్థన చేసిన అనంతరం పాటేస్తారు. పాట లైన్లో పెట్టండి, టైం కవర్ అవుతుందని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2 దినాలు కార్యక్రమాల్లో మీ విలువైనటువంటి మాటలు, మీ మనసులో ఉన్న మాటలు, చెప్పగలిగినంత విషయాలు 2 దినాల్లో చెప్పాం. ఇంకా ఎన్నో సంగతులు ఉన్నవి నాయన. మీ ఇష్టాలు చెప్పాలంటే ఎంతో మా జీవిత కాలమంతా ప్రకటిస్తేనే కృషిలో మనం ఉండాలి. శ్రేష్ఠులుగా ఉండాలంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చి మనం భక్తులుగా మారాలి. అది యథార్థంగా మరి మనం నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే నడుచుకున్న ఒకే ఒక వ్యక్తి ప్రారంభంగా యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో. ఆయనను ద్వారా, ఆయనను చూసి, ఆయన బోధలు విని భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన కుమారునికి విధేయులుగా ఉంటూ ఆయన మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. ఇంతవరకు చక్కగా విని కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్కరిని కృపచేత కనికరించండి. తిరిగి నీ పిల్లలు మరి వారి గృహాలకు వెలుచుండగా క్షేమకరంగా నడిపించండి. చివరగా మరి నరకములో ఆవేదన పడుతూ నా ఇష్టాన్ని